నేను చెప్తాను అని ధైర్యంగా నాకు చెప్పాలి, అంతేగాని నేను చెప్పనని చెప్పకూడదు. సరేనా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారం ప్రిపేర్ అవ్వ ఉండాలి. 10 నిమిషాలు 10 వచనాలు ఉంటాయి. 10 నిమిషాల్లో ముగించుకుని ఆమేనని చెప్పేసి వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? టైం ఎక్కువ తీసుకోకూడదు. ఈ 10 వచనాలు దాటి మళ్ళీ ఇంకా వేరే వచనంలోకి వెళ్ళకూడదు. అంటే ఈ 10 వచనాల్లో 2 వచనాలు తీసుకొని చెప్తారా, లేకపోతే ఈ వచనాలు ఎన్ని చెప్తారా, ఎక్కడ ఏం తీసుకుంటారో మాకు తెలియదు. కానీ వేరే స్కూల్లోకి వెళ్ళకూడదు, వేరే వచనాల్లోకి వెళ్ళకూడదు, ఈ వచనాల్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇందులో ఉన్న అర్థం ఏంటన్నది ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి. అది మనము గమనించుకోవాలి. అంటే ఎందుకంటే ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కనిపించాలి కాబట్టి, ఇంకా సమయం ఉంది కాబట్టి మనం అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ వాక్యం వివరణ ఉంటుంది, ఇంకా ప్రత్యేక పాటలు ఉంటాయి. చాలామంది కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏదో ఒక విధంగా దేవుని కనపరచాలి, ఆరాధించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి సమయం ఇవ్వాలంటే మనము సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని అవకాశంగా తీసుకుని ఆ ఇచ్చిన సమయంలో ముగించుకుని వెళ్ళిపోతే మనం కార్యక్రమాలు చేసుకోవడానికి ఉంటుంది. మనం ఈ సమయంలో కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ వచనాల్లో దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. ఈ యొక్క గ్రంథం ఎవరు రాశారనేది మనకు తెలియదు, కానీ అంటే క్లారిటీగా కొంతమంది మోషి గారు రాశారంటారు, కొంతమంది ఏమో దేవుడు స్వయంగా రాశారు అనేసి అంటారు. కానీ ఎవరు రాసినా కానీ రాసింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అనేకమైన శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు మన జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాం. కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ కూడా ఈ యొక్క అధ్యాయం చదివిస్తారు మన పాస్టర్ గారు లాంటి వాళ్ళు. ఎవరైనా సరే మనం చిన్న కూడిక ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ అధ్యాయం ఎక్కువ మనం చదివిస్తారు. వాక్యం వివరించడానికి ఈ అధ్యాయాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే మనం వెళ్ళే మార్గంలో కానీ మనం చేసే ప్రయాణంలో కానీ ఈ యొక్క అధ్యాయం మనకి అంత బలమని పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనించుకోగలిగితే ఇక్కడ 1వ వచనం, నేను మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూడండి, ఎవరైతే దేవుని చాటును నివసిస్తూ ఉంటారో వారికి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న 1వ వచనంలో మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని కనపడుతుంది. చూడండి, 10వ వచనంలోకి వస్తే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఆజ్ఞాపించును అని ఉంది. చూడండి, ఇక్కడ ఎవరికి ఏ అపాయము రాదు అన్నట్టు మనం గమనించగలిగితే, దేవుని చాటుని ఎవరైతే నిలబడి ఎవరైతే నివసిస్తున్నారో, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి మాత్రమే ఏ అపాయము రాదు, ఏ కీడు వారి దగ్గరికి చేరదు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క మాటలను రాయిపించాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి ఏ తెగులు గుడారమును సమీపించడంట. మన గుడారం, మనం నివసిస్తున్న స్థలము కానీ మన వెలుచున్న మార్గము కానీ ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. మనం చూస్తున్న లోకంలో ఎంతోమంది ఎన్నో తెగులతో, ఎన్నో వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని కృపను బట్టి మనం అనేకమైన శ్రమలను ఎదుర్కొంటున్నాం. మనకి వస్తున్నాయి, దేవుని నమ్ముకున్న బిడ్డలకి వస్తున్నాయి, దేవుని నమ్ముకోని వారికి కూడా వస్తున్నాయి. కానీ వాటి నుంచి మనం తప్పించబడుతున్నాం, దేవుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనము ఈ యొక్క శ్రమల నుంచి, ఈ యొక్క వ్యాధుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. అది మనం గమనించుకోగలగాలి. ఎందుకంటే చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళిన వారు అంటారు, అనేకమైన శ్రమలు వస్తున్నాయి, దేవుని నమ్ముకుంటున్నాం కదా అని అనుకుంటాం. కానీ దేవుని నమ్మని వారు ఏమంటారు, నువ్వు చాలా దేవుని నమ్ముకుంటున్నావు కదా, నీకెందుకు వస్తున్నాయి, నీకెందుకు రావాలి అని అనుకుంటారు. కానీ వాటన్నింటి నుంచి దేవుడు తప్పించే ధైర్యాన్ని, తట్టుకునే ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది సమాధానం చెప్పగలిగే స్థితిలో మనము, అంత ఆత్మీయ స్థితిలో మనం ఉండగలగాలి. ఎవరికైనా కానీ చెప్పగలిగే స్థితి, ఆత్మీయ స్థితి మనకు ఉండాలి. అలాగే 13వ వచనం చూస్తే, 13వ వచనం, సరిపోద్దండి. చూడండి, ఇక్కడ సింహములను నాగుపాములను త్రొక్కెదవు అని, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కదు. సింహములు నాగపాములు తొక్కడం ఏంటండి? సింహములను ఇక సింహములు, ఇక నాగుపాములు అంటే సర్పానికి సంబంధించిన జాతి కదండి. సర్పానికి సంబంధించిన, సర్పం అంటే ఏంటి? సాతానుకు సదృశ్యం కదండి.
అదే అటువంటి యొక్క సింహాన్ని, నాగుపాములని మనము ఎటువంటి మన పరిస్థితుల్ని ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి శ్రమలైనా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులైనా కూడా ఆ పరిస్థితులన్నింటిలో కూడా మనం వాటన్నిటిని దాటుకుని మనం నిలబడగలుగుతాము, దేవునిలో జీవించగలుగుతాం. అటువంటి స్థితి మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని ఆశ్రయించిన వారికి నా సింహములను నాగుపాములను త్రొక్కెదవని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఇక్కడ దేవుడు సింహములను నాగుపాములను తొక్కేది. కొదమ సింహములు అంటే ఇప్పుడు మనము అనేకమైన సాతానంటే సర్పాన్ని సూచిస్తుంది. కాబట్టి సాతాను ఏ రూపంలో అయినా మనకి ఎదురుపడవచ్చు. అది నాగుపాముల రూపంలో అయినా, లేకపోతే శత్రువుల విషయంలో అయినా, ఏ విధంగా అయినా మనము దేవుళ్ళు ఎదిగేటప్పుడు అనేకమైన దారులు మనల్ని చెడగొట్టడానికే చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనకి ఏ పరిస్థితినైనా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. దేవుడిని ఆశ్రయిస్తే చూడండి, ఇక్కడ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని దేవుని వాక్యం సెలవుస్తుంది. అవును కదా, మనం దేవుడిని ఆశ్రయిస్తే దేవుడే మనల్ని తప్పిస్తాడు. ఏ శ్రమ వచ్చినా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు అయినప్పుడు కూడా దేవుడే తప్పిస్తాడు మనల్ని. అతడు నా నామను ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తున్నాను. దేవుడి నామను ఎరిగిన వారు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవానికి స్తోత్రము, నాకు ఈ శ్రమ వచ్చిందంటే దీని ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నానో నాకు నేర్పించు అని మనం దేవుని నామాన్ని గణపరుస్తాం. కాబట్టి దేవుని నామను మనం ఎరిగి ఉన్నాం కాబట్టి మనల్ని ఏం చేస్తాడంట? గణపరుస్తాడనేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెను, గొప్ప చేసేది. చూడండి, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అంటే మొర్ర పెట్టడం అంటే ఏంటి? దేవునికి ప్రార్థించడం. ప్రతి సమస్యల్లో మనం ఉదయకాలం కానీ సాయంకాలం కానీ దేవుడికి మొరపెట్టే విధంగా మనం ఉండాలి. మనం చాలామంది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ కానీ ఏదైనా కానీ మనం ఏదైనా శ్రమ వచ్చినా కానీ గమ్ముని మనం ప్రార్థించలేక పరిస్థితుల్లో ఉన్నాం. నేను చాలా విసిగిపోయానండి, చాలా అలసిపోయానండి, నా హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు కదా అని బతికి చేస్తూ ఉంటాం. కానీ ఇలా కాదు, మనం ఖచ్చితంగా టైం అంటే టైం, మనం టైంకి భోజనం ఎలా చేస్తున్నామో టైంకి మనం నిద్రలాగా మన దేహానికి అవసరమో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి కూడా మన ప్రార్థన అంతే ముఖ్యం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగాలి. ప్రతి ఒక్క సమస్య కూడా ప్రార్థనతోనే మనం జయించగలగాలి. అదేవిధంగా దేవునికి మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా మనకి జవాబును అనుగ్రహిస్తాడు. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదును, నా రక్షణ అతనికి చూపించేదను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాడంట. మన ప్రతి ఒక్క సమస్యలో మనం వెళ్ళే మార్గంలో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అనేకమైన ఇబ్బందులు మనం కూరుకుపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనం విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పెట్టవలసింది ఏంటి? దేవునికి మొర పెట్టవలసిన మనకి ఆ విషయం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థించగలవారంగా ఉండాలి. మనం ఏ విషయంలో అయినా సరే ప్రార్థించే శక్తిని మనకు అనుగ్రహించాలి. ప్రతి విషయంలో దేవుని మనం గణపరచాలి, ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. నాకేమీ రాదు దేవుని సన్నిధిలో అనేసి మనం వెనకబడిపోకూడదు. నీకు ఏదైతే సాధ్యమో అదే దేవుని సన్నిధిలో నేను ఎలా చేయాలనుకుంటున్నాను, నన్ను నిలబెట్టని మనం ప్రార్థన చేసుకొని ఆ యొక్క మనం ఏ ప్రయత్నంలోనే మనం ముందుకు వెళ్తే దేవుడే మిమ్మల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా చక్కగా వివరించారు. అందుబట్టి ప్రసన్న గారికి మరి సంఘపక్షంగా నా పక్షంగా మనం చెల్లిస్తూ ఉన్నాను. మన పాస్టర్ గారి ఆశ ఏంటంటే మనలో ఉన్న వాళ్ళని ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో తెలుసుకోవడం ఇష్టపెట్టింది. ఎక్కడ వేసిన దొంగలు అక్కడ కాకుండా మరి